నైని బొగ్గుగనుల కేటాయింపుల్లో అక్రమాలపై కేంద్రం నాంచివేతపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 30 రోజులైనా బొగ్గు టెండర్లపై నిగ్గు తేల్చడంలో కేంద్రం ఫెయిల్ అయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు భారీ కుంభకోణంపై పూర్తిస్థాయి నివేదికలు బయటికి వచ్చే వరకు విశ్రమించబోమని టీబీజీకేఎస్ తేల్చి చెప్పింది. నైని బొగ్గుగని టెండర్ల అక్రమాలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఈ అక్రమాలను నిగ్గుతేల్చడంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యం చూపుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నైని టెండర్లలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై ఆగమేఘాల మీద సాంకేతిక కమిటీ వేయడంతో పాటు విచారణ జరిపి 3 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కేంద్రం ఆ తర్వాత జోరు చూపడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విచారణ జరిపి 30 రోజులు దాటినా నేటికే నివేదికను బహిర్గతం చేయకపోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. నైని టెండర్ల వ్యవహారంలో వెలుగు చూసిన అంశాలపై కమిటీ ఇచ్చిన నివేదిక కాపీ ఇవ్వాలంటూ టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి సమాచార చట్టం కింద కేంద్రాన్ని అడిగితే ఇంకా విచారణలో ఉందని, ఇప్పుడే నివేదిక కాపీ ఇవ్వడం సాధ్యపడదని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిన తీరుపై సందేహాలు రేకెత్తుతున్నాయి. ఒడిశాలోని నైని బొగ్గుగని టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే నిబంధన పెట్టి తన అస్మదీయులకు దక్కేలా చేసిన ప్రయత్నాలను ముందుగా బీఆర్ఎస్ బట్టబయలు చేసింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయడంతో చివరికి టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించడం, ఆ వెంటనే సింగరేణి టెండర్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే టెండర్లలో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనకు బాధ్యులెవరో గుర్తించి మరోసారి సింగరేణిలో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సింగరేణి వ్యాప్తంగా వినిపించింది. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి కాకపోతే వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సింగరేణిలోని దాదాపు అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. నైని బొగ్గు గని టెండర్ల వ్యవహారంపై స్పందించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి జనవరి 22న 2 సభ్యులతో కూడిన సాంకేతిక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి 3 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించారు. నైని బొగ్గుగని టెండర్ల వ్యవహారంలో సాంకేతిక కమిటీ వేసినప్పుడు కేంద్రం చేసిన హడావిడి చూసి ఇక అక్రమార్కులు భరతం పడతారన్న చర్చ జరిగింది. ఆగమేఘాలపై సాంకేతిక కమిటీ వేయడం ఒకెత్తైతే సదరు కమిటీ 3 రోజుల్లోనే నివేదిక సమర్పించాలని నిర్దిష్టంగా ఆదేశాలు జారీ చేసిన తీరు అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖలో వేగం తగ్గిపోయింది. సాంకేతిక కమిటీ తన నివేదికను 3 రోజుల్లోనే ఇచ్చిందన్న వార్తలు వచ్చినా నేటికి ఆ కమిటీ ఏ నివేదిక ఇచ్చిందన్న విషయాన్ని కేంద్రం బహిర్గతం చేయలేదు. 3 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలంటూ గడువు పెట్టిన కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆ నివేదికను బహిర్గతం చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తుందన్న దానిపై సింగరేణి వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సింగరేణి చరిత్రలోనే అత్యంత భారీ కుంభకోణానికి తెరలేపి లక్షల కోట్ల ప్రజాధనాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా లూటీ చేస్తున్నాయని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు. పారదర్శకత గురించి మాట్లాడే కేంద్ర ప్రభుత్వం సింగరేణి విషయంలో ఎందుకు ఇంత రహస్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. భారీ కుంభకోణంపై పూర్తిస్థాయి నివేదికలు బయటకు వచ్చే వరకు, బాధ్యులను బోనులో నిలబెట్టే వరకు టీబీజీకేఎస్ విశ్రమించబోదని తేల్చి చెప్పారు.